నేను జరిగిన సంఘటన పట్ల మీడియా సంఘటన కూడా తీర్చాలని ధర్నా చేస్తున్నాను. దీన్ని ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి మీడియాకి ఏం చెప్తారు అంటే మా చూసిన ముందర మొత్తం ఆల్ మొత్తం అన్ని సంఘాలు తీసుకుంది కొంత కోపంతో పరిస్థితి ఉంది. అంటే జరిగిపోయిన సంఘటన ఇది, అది ఎవరితో మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు? మళ్ళా నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే, నేను అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్ తో చేతులు జోడించి ముందుకేస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్ లో ముందుకు వస్తున్నారు, ఎవడు నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు యూనో గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది? ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, 3rd జనరేషన్ ఆఫ్ 4th జనరేషన్. మా ఫాదర్ తో మీరందరూ తెలిసింది. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, ఎప్పుడు నేను చెప్తున్నా, నేను పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడు నేను చూడలేదు. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ 5-10% is going out of control. But it's a very unfortunate incident to the entire media fraternity. It is unfortunate what happened. It is not directed at the media at all. లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం జరిగింది, వాళ్ళతో మేము టచ్ లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెం. ఏది జరిగినా ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది, సర్జరీ వరకు అతని హెల్త్ కండిషన్ ఏంటి అని అంటే అది దురదృష్టకరం. ఇంతమంది మీడియా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నాము, ఇట్లాంటిదంటే ఎంత కోపం ఉన్నా కూడా అంత పెద్ద సీనియర్ ఆయన పొలిటికల్ కూడా ఫెమిలియర్, సినిమాలో అంత పెద్ద హీరో అట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఒకటి చెప్తాను ఏంటంటే, మా నాన్నగారి యాటిట్యూడ్, బిహేవియర్ ఈ రోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను. నేను ఒక పొడుకనన్నా మీరు ఇంత కోప్పడకూడుతున్నానా అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈ రోజు కాదు ఏ రోజు చెప్పలేదు. అది ఆయన గురించి నాకెంత తెలుసు మీకు అంతే తెలుసు. బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. అంతేగాని ఆయన ఊరికే మనుషులను గొప్పగా ఎవరు అలా చేయరు, ఎవరు చేయకూడదు కూడా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ we all feel bad for them that happened. వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ ఇక్కడ నన్ను పిలిచారు, నేను వచ్చి మాట్లాడాను. ఇది సభాముఖంగా మర్యాద కదా. ఇది మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? Yes. Did he invite you? Did my father invite you people? కాదండి, మీరు సెలబ్రిటీ హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంత వివాదం కదా, మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులు కలిశారు, అది బయటకు వచ్చేసింది కదా. ఇంకా ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా. ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా?
నేను మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి సమాధానం I'm not going to answer that. I'm not going to dignify those comments. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం, ఎనీబడి కెన్ టాక్.